కౌశిక్ రెడ్డి గారు. అధ్యక్ష, మీరు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మోస్ట్ అర్జెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అధ్యక్ష, మా హుజురాబాద్ నియోజకవర్గంలో చివరి ఆయకట్టుకి DBM 21, DBM 22, 23, 24కి చివరి ఆయకట్టు ఉన్న గ్రామాలకి శ్రీరాములపల్లి, అంబాల, శనిగరం, గూన్పర్తి, మాదనపేట, లక్ష్మీపూర్, గోపాల్పూర్, బత్వన్పల్లికి నీళ్ళు వస్తలేవు అధ్యక్ష. వేలాది ఎకరాలు ఎండిపోయే ప్రమాదం ఉంది. అనేక సార్లు నేను సి గారితో డి గారితో మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష. నీళ్లు ఇస్తామని చెప్తున్నారు, ఇస్తలేరు. దయచేసి దండం పెట్టి చెప్తున్నాం, దయచేసి ఆ రైతులకి నీళ్ళు ఇచ్చి వెంటనే ఆ గ్రామాలని ఆదుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా 29 DBM 29L కూడా చివరి ఆయకట్టు జమ్మికుంట మండలంలో ఉన్నది. వావిలాల, నగురం, నాగారం అడ్దికి ఉన్నాయి. మళ్ళా ఇల్లంతకుంట మండలంలో బూజ్నూరు, సీతంపేట, పాతర్లపల్లి, మరువన్పల్లి, భోగంపాడికి నీళ్లు అందుతలేవు అధ్యక్ష. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష, వెంటనే ఆ రైతులకి నీళ్ళు అందియాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే సార్ అధ్యక్ష, ఒక్కటే సెకండ్, ఎక్కువ లేదు, 1 minute కంటే మళ్ళీ ఎక్కువ మాట్లాడా అధ్యక్ష. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, పోయిన అసెంబ్లీలో మాకు ఇంతకుముందు మా మానకొండూరు శాసనసభ్యులు అడుగుతారేమో అనుకున్నా, తన నియోజకవర్గంలో కల్వల ప్రాజెక్ట్ అని వస్తుంది అధ్యక్ష. దాదాపు దాని కింద ఆయకట్టు 6-7 వేల ఎకరాల ఆయకట్టు మా వీణవంక మండలం, జమ్మికుంట మండలానికి వస్తుంది. దానికి DPR రెడీ చేసినాం, అన్ని రెడీ చేసినాం. పోయినసారి మంత్రి గారికి కూడా, ఇరిగేషన్ మంత్రి గారికి పర్సనల్గా రిప్రజెంటేషన్ ఇచ్చిన, దయచేసి ఆ ప్రాజెక్ట్ కట్టమని. ఇప్పటివరకు పోయినసారి అసెంబ్లీలో చెప్తే ఇప్పటివరకు కూడా దాని మీద రిప్లై కూడా రాలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. వన్ లాస్ట్ థింగ్ అధ్యక్ష, మాట్లాడుతూ మొన్న డిప్యూటీ సీఎం గారు హుజురాబాద్ నియోజకవర్గంలో ఇంత రుణమాఫీ చేస్తామన్నారు కదా అధ్యక్ష. నేను ఇంత చేసినామని చెప్పిండ్రు. నేనేమంటున్నా అధ్యక్ష, పదే ముఖ్యమంత్రి గారు నన్ను ఎక్స్పెల్ చేస్తా అంటారు, తప్పు చేస్తే సస్పెండ్ చేస్తా అని అంటారు కదా అధ్యక్ష. నేను ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా అధ్యక్ష, 107 గ్రామ పంచాయతీలలో ఏ ఒక్క గ్రామ పంచాయతీలైనా హుజురాబాద్ నియోజకవర్గం 100% రుణమాఫీ అయితే నేను రాజీనామా చేసి నేనే వెళ్ళిపోతా అధ్యక్ష. ఇది గ్యారంటీగా చెప్తా ఉన్నా. ఇంకోటి అధ్యక్ష, లాస్ట్ ఇంకోటి అధ్యక్ష, మొన్న స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు 800 కోట్ల రూపాయలు ఇచ్చిర్రు. నా హుజురాబాద్ నియోజకవర్గానికి కూడా 1000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. పక్కనున్న అనంకొండలో ఉన్న రాజేందర్ రెడ్డి గారికి, అటు పక్కనున్న కొండ సురేఖ గారికి, ఇటు పక్కనున్న పల్లరాజేశ్వర రెడ్డి గారికి, దాని పక్కన నేనున్న మా నియోజకవర్గాల్లో కూడా 1000 కోట్లు ఇవ్వాలి అధ్యక్ష. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే మనసులో ఉన్నది చెప్తున్నా, ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే మనసులో చెప్తున్నా. ప్రతి నియోజకవర్గానికి, ప్రత్యేకంగా నా నియోజకవర్గానికి కూడా 1000 కోట్లు ఇవ్వాలని దయచేసి చేతులు జోడించి మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అధ్యక్ష. నోట్ చేసుకున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మా పాలకుర్తి నియోజకవర్గంలోని పెద్దవంగర మండలం 2016లో ఏర్పడింది. అది పేరుకి మండలం అయితే ఏర్పాటు చేసిండ్రు, కానీ అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ కూడా రెంటెడ్ బిల్డింగ్స్లోనే ఉన్నాయి. దీనికి ఒక దాతలు ముందుకొచ్చి స్థలం ఇవ్వడం కూడా జరిగింది. దాంట్లో MRO ఆఫీస్ ఆల్రెడీ ప్రారంభించి 50% పనులు కూడా పూర్తయినాయి. మిగతా 50% పనులు ఏవైతే ఉన్నాయో దానికి 1 కోటి రూపాయలు అయితే ఆ బిల్డింగ్ సంపూర్ణంగా పూర్తవుతుంది. దానికి నిధులు ఇవ్వాలని సంబంధిత మంత్రివర్యులని అడుగుతున్నాం. అట్లనే అదే స్థలంలో MPDO ఆఫీసు నిర్మించడానికి కూడా ప్లేస్ ఉంది, కాబట్టి దానికి కూడా శాంక్షన్ ఇవ్వాలి, ఆ నిధులు కూడా ఇవ్వాలి. అక్కడ పోలీస్ స్టేషన్కి కూడా స్థలం లేదు. పోలీస్ స్టేషన్ కూడా రెంటెడ్ బిల్డింగ్లోనే ఉంటుంది, కాబట్టి పోలీస్ స్టేషన్కి కూడా స్థలము మరియు నిధులు ఇవ్వాలని కోరుకుంటున్నా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని, అట్లనే సంబంధిత మంత్రివర్యులని కూడా. ఇంకా మా పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి మండల్లో బస్ స్టేషన్, ఆ బస్ స్టేషన్ అయితే ఎవరు పట్టించుకున్న నాదుడే లేడు ఇన్ని రోజులు. మొన్న ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది, బస్సు లారీ 2 కూడా ఢీకొన్నాయి. అయితే అక్కడ ఒక పాలకుర్తి సెంటర్ అని ఉంటుంది, ఆ సెంటర్లోనే బస్ స్టాండ్ అనేది యూజ్ చేయకుండా ప్రయాణికులు అందరూ కూడా అక్కడనే బస్ ఎక్కుతారు. ఎప్పుడు కూడా ఆ బస్ స్టేషన్ అనేది యూజ్ చేయలేదు. మన ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అక్కడికి వెళ్ళి
అదంతా క్లీన్ చేయించి ఇక్కడ లేదు బస్ స్టేషన్ ఇక్కడనే వాడాలి, రోడ్ పైన ఉంటే ప్రమాదాలు జరుగుతాయని చెప్పి అక్కడ దాన్ని ఏదో అట్లా నడిపిస్తున్నాము. కానీ అక్కడ డెవలప్మెంట్ అనేది చాలా అవసరం. అది అసలు కూడా పరిస్థితి బాగాలేదు, శిథిలావస్థలో ఉన్నట్టుగా ఉంది. కానీ ఇప్పుడు ఏదో టెంపరీగా అయితే క్లీన్ చేసి పెయింటింగ్ అవన్నీ కూడా వేసిండ్రు. ఆ బస్ స్టేషన్ డెవలప్మెంట్కి నిధులు ఇవ్వాలని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని కూడా అడుగుతున్నా. అట్లనే అన్నిటికన్నా ముఖ్యంగా మా పాలకుర్తి నియోజకవర్గ ప్రజల చిరకాలపు కోరిక దేవాదుల కింద ఉన్న ఫేజ్ 3 ప్యాకేజ్ 6లోని పాలకుర్తి మరియు చెన్నూరు రిజర్వాయర్లది. దాని ద్వారా మొత్తము 77,890 ఎకరాలకి సాగునీరు అందియొచ్చు. ఇది ఎంత నిర్లక్ష్యానికి గురైందంటే గతంలో అసలు మొత్తము 20-30% పనులు కూడా 10 ఏళ్లలో ఎప్పుడు కూడా పూర్తి కాలేదు. నేను గతంలో కూడా అడిగితే మన ఇరిగేషన్ మినిస్టర్ గారు సానుకూలంగా స్పందించి రివైజ్డ్ ఎస్టిమేట్ వేపిస్తే మొత్తం ఒక 1015 కోట్ల దాకా రివైజ్డ్ ఎస్టిమేట్ కూడా వచ్చింది. వారు దేవాదులలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు మన ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా. ఎందుకంటే తక్కువ దాంతో ఎక్కువ ఆయకట్టుకి నీళ్ళు వస్తాయని చెప్పి ప్రభుత్వం వచ్చినాక, మన ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అదే చేస్తున్నారు. ఎక్కడైనా కానీ తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆయకట్టు ఎక్కువ వస్తుందో అట్లాంటి ప్రాజెక్టుల పైన దృష్టి పెట్టడం జరిగింది. అందులో మా పాలకుర్తి చెన్నూరు ఇది దేవాదులది కూడా ఉంది. కాబట్టి దీనికి నిధులు కేటాయించాలని మన ఉప ముఖ్యమంత్రి వర్యులని, ముఖ్యమంత్రి గారిని, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని, ఇరిగేషన్ మినిస్టర్ గారిని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది మా ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు, ఎప్పుడు కూడా అది పడవబడే ఉంది. కాబట్టి ఇది చేయడం వల్ల చాలా మటుకు రైతులకి మేలు చేకూరుతుంది మా ప్రాంతంలో. అందులో ఎక్కువ శాతం అంటే 45,000 ఎకరాలు, ఆ 77,000 ఏదైతే ఉందో అందులో 45,000 ఎకరాలు మా నియోజకవర్గానికి సంబంధించే ఉంది, 45,000 ఎకరాలు. అట్లనే తుంగతుర్తిలో 13,277 ఎకరాలు, స్టేషన్ గన్పూర్లో 9,378 ఎకర్స్కి, అట్లనే వర్ధన్నపేటలో 10,180 ఎకరాలకు కూడా దీని ద్వారా సాగునీరు అందుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కాబట్టి దీనికి నిధులు కేటాయించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. 0-6లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. అధ్యక్ష మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. మెయిన్గా నిన్న జరిగిన ఇన్సిడెంట్ అధ్యక్ష, కోయిల్కొండ మండలంలో గురుకుల బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఉంటుంది అధ్యక్ష. స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ రన్ అవుతుంది. అది ఏంటంటే ఉన్న స్ట్రెంగ్త్ కన్నా ఆ స్ట్రెంగ్త్కి సరిపోవట్లేదు అధ్యక్ష ఆ బిల్డింగ్. అండ్ ఆల్సో అది ఎప్పుడో బిల్డింగ్ 1964లో కట్టిన బిల్డింగ్, ఆల్మోస్ట్ డిలాపిడేటెడ్ స్టేట్లో ఉంది అధ్యక్ష. ఇంకా నిన్న రాత్రి కూడా చూస్తే పాములు వచ్చే విధంగా ఉంది అధ్యక్ష ఆ బిల్డింగ్ కూడా. అండ్ అక్కడ నుంచి స్టూడెంట్స్ని షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. సో దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చే విధంగా ఇక్కడున్న ఇన్ఛార్జ్ మంత్రివర్యులని అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నాను అధ్యక్ష. దాంతోపాటు ఆల్రెడీ ఇంతకుముందు ధన్వాడ మండలానికి చెందిన డిగ్రీ కాలేజ్ ఆల్రెడీ శాంక్షన్ అయింది అధ్యక్ష, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. అదేంటంటే షిఫ్ట్ బేసిస్ మీద నడిచింది అధ్యక్ష జూనియర్ కాలేజ్తో పాటు. దాన్ని ఇప్పుడు మొన్న రీసెంట్గా నేను వెళ్ళినప్పుడు దానికి ఒక టెంపరీ సొల్యూషన్ ఇచ్చి దాన్ని షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఆ డిగ్రీ కాలేజ్కి కూడా, ధన్వాడ డిగ్రీ కాలేజ్కి కూడా ఒక పర్మనెంట్ బిల్డింగ్ అనేది కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజెస్లో ఉన్నట్టుంది అధ్యక్ష. దాన్ని కూడా శాంక్షన్ వెంటనే ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. దాంతోపాటు మర్కెల్ మండలం అధ్యక్ష, మర్కెల్ మండలంలో ఒక జూనియర్ కాలేజ్ లేదు అధ్యక్ష. విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ జూనియర్ కాలేజ్ లేక. సో ఆ జూనియర్ కాలేజ్ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి, కొత్త అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుందని మీ ద్వారా మంత్రివర్యులని అదేవిధంగా సీఎం గారిని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. దాంతోపాటు నారాయణపేట్ టౌన్లో అధ్యక్ష 60 years బ్యాక్ గవర్నమెంట్ ప్రాక్టీసింగ్ హై స్కూల్ ఉండే అధ్యక్ష. అది అప్పుడులో చిన్న బిల్డింగ్, ఎందుకంటే కొంతమంది పిల్లలు ఉండేవారు కాబట్టి ఆ బిల్డింగ్ సరిపోయేది అధ్యక్ష.
కానీ ఆ స్కూల్ ఇప్పుడు 3 డిఫరెంట్ బిల్డింగ్స్లో నడుస్తుంది అధ్యక్ష. దానికి కూడా రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. అది కూడా త్వరలో శాంక్షన్ చేయాలని కూడా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. దాంతోపాటు నారాయణపేటలో మైనారిటీస్ ఎక్కువ ఉంటారు అధ్యక్ష. టౌన్లో మైనారిటీ స్కూల్ అండ్ కాలేజ్ కూడా ఉంది. అది కూడా రెంటెడ్లో నడుస్తుంది. వాళ్ళకు కూడా ఒక పర్మనెంట్ బిల్డింగ్ అలాట్ చేయాలని కూడా కోరుతున్నాను అధ్యక్ష. దీంతో పాటు నారాయణపేట్ జూనియర్ కాలేజ్ అధ్యక్ష, టౌన్లో ఉన్న జూనియర్ కాలేజ్ డిలాపిడేటెడ్ స్టేట్లో ఉంది అధ్యక్ష. దానికి కూడా త్వరలో దానికి కూడా ఒక కొత్త బిల్డింగ్ చూపించాలని కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, సభ్యురాలు మాట్లాడిన సమస్యలన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. కమలాకర్ గారు. అధ్యక్ష, థ్యాంక్ యూ సార్. అధ్యక్ష, ఒక్కసారి తమరు గమనించాలి, ఈరోజు హౌజ్లో 0 అవర్లో ఈ ప్రభుత్వాన్ని వేడుకున్న ఎక్కువ సంఖ్య ఎమ్మెల్యేలు అందరూ కూడా సాగునీటికి ఇబ్బంది, తాగునీటి ఇబ్బంది, మా రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయని చెప్పేసి ఈరోజు తమను ముందు ప్రభుత్వం విన్నవించుకున్నారు అధ్యక్ష. గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వంలో ఏ రోజు కూడా ఇలాంటి క్వశ్చన్ రాలే అధ్యక్ష. కాబట్టి ఇది ఒక క్వశ్చన్ అధ్యక్ష. మా కరీంనగర్ అధ్యక్ష అధ్యక్ష అడుగుతున్న అధ్యక్ష పాయం వెంకటేశ్వర్లు మాట్లాడే అవకాశం కల్పించినందుకు ముందుగా ధన్యవాదాలు అధ్యక్ష. నా నియోజకవర్గం పినపాక నియోజకవర్గం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం అధ్యక్ష. నా నియోజకవర్గంలో 7 మండలాలు ఉంటే 4 మండలాలు బోరగంపాడు, అశ్వాపురం, మనుగూరు, పినపాక 4 మండలాలు కూడా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం. ఈ గోదావరి వరద ముంపుకు మీకు ప్రతిదీ అలవాటైపోయింది. పినపాక నియోజకవర్గంలో మరి అనేక గ్రామాల్లో వందలాది కుటుంబాలు ప్రతి సంవత్సరం కూడా ఈ గోదావరి వరద ముంపు గురయ్యి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, అదేవిధంగా పంటల నష్టం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. మరి గోదావరికి సంబంధించి 1974లో 77 అడుగులు, 1984లో 76 అడుగులు, 2006లో 75 అడుగులు, 2022లో 76 అడుగుల అధ్యక్ష. వచ్చినప్పుడు భారీ వర్షాలకు మరి గోదావరి వరద పొంగి అనేక గ్రామాలలో, నా నియోజకవర్గం పరివాహక గోదావరి పరివాహక ప్రాంతం 4 మండలాలు ఉన్నాయి. 4 మండలాలు ఉన్నటువంటి అనేక గ్రామాలలో వందల కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయారు, ప్రాణ నష్టం జరిగింది. అదే కాకుండా పంటల నష్టం కూడా జరిగే ప్రతి సంవత్సరం కూడా ఈ రకంగా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. 2022లో మరి భారీ వర్షాలకు ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు భద్రాచలం జూలై 17వ తారీఖున వచ్చిన సందర్భంలో ప్రకటన చేశారు అధ్యక్ష ప్రెస్ మీట్లో. మరి గోదావరి కరకట్ట కడతాము, మరి మెరగ ప్రాంతాల్లో ఇంటి స్థలాలు ఇస్తాము, ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పినారు. 1000 కోట్లు ప్రకటన చేసినారు ఆనాటి ముఖ్యమంత్రి గారు. మరి ప్రకటనగానే మిగిలింది తప్ప సమస్య పరిష్కారం కాలేదు అధ్యక్ష. మరి గ్రామాలకు వెళ్ళినప్పుడు, ఎన్నికల ముందు అడిగారు, గ్రామాలకు వెళ్ళినప్పుడు కూడా ఈ గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు నన్ను అడుగుతా ఉన్నారు, మెరగ ప్రాంతాలకు మమ్మల్ని తరలించండి, ఇంటి స్థలాలు ఇవ్వండి, ఇల్లు కట్టించండి, మరి శాశ్వత పరిష్కారం కావాలని మరి కోరుకుంటా ఉన్నారు. మరి మెరగ ప్రాంతంలో, గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రతి సంవత్సరం వచ్చే వరదలకు ఎవరైతే వందల కుటుంబాలు గోదావరి బారిన పడి మరి నష్టపోతా ఉన్నారో, ఇబ్బంది జరుగుతూ ఉందో వారందరికీ కూడా మెరగ ప్రాంతాలు ఇంటి స్థలాలు చూపెట్టాలి, ఇల్లు కూడా ఇంధన మిల్లు కూడా కట్టించాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష.